హలో ఎవ్రీవన్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్హానా మెహందీ ఆర్ట్స్. ఈరోజు నేను మీకు యూనిక్ డిజైన్ వేశానండి. వ్యాలంటైన్స్ డేకి రిలేటెడ్గా కపల్ డిజైన్ అయితే వేశాను. నేను ఆల్రెడీ హాఫ్ వేసాను కపల్ డిజైను. ఇంకా తర్వాత డిజైన్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. సో డిజైన్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో వీడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ డబల్ హార్ట్స్ తీసుకొని దోహ ఫ్లవర్ వేసుకున్నానండి. అండ్ ఫిల్లింగ్ రోజెస్ ఫిల్లింగ్ లీవ్స్ చిన్నవి, ఫిల్లింగ్ రోజ్ ఒకటి తీసుకున్నాను. స్పైరల్ అయితే తీసుకున్నాను. తర్వాత కర్వ్ లీవ్స్ ఒకటి తీసుకున్నానండి. ఇలా ఈ బంచ్ కాకుండా మీకు క్రియేట్ చేస్తారో అది మీరు వేసుకోవచ్చు. నాకైతే ఇలా బాగుందని ఇలా వేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ పెద్ద హార్ట్ షేప్ ఉంది కదండి, దానికి సెంటర్ నుంచి ఇలా ఫింగర్కి వచ్చేటట్లు లీవ్స్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ కపల్ డిజైన్ పక్కన ఈ సైడ్ అండి డబల్ హార్ట్స్ తీసుకున్నాను. చిన్నగా ప్యాటర్న్ క్రియేట్ చేశాను. చిన్న ప్యాటర్న్ అండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక అరబిక్ ఫ్లవర్ లేకుంటే ఏదో ఒక ఫ్లవర్ మీకు నచ్చింది, మీకు వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న ప్యాటర్న్గా క్రియేట్ చేసుకున్నానండి. ఇది అప్పటికప్పుడు క్రియేట్ చేసిన డిజైన్ కాబట్టి మైండ్లో ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వేసానండి నేను. మామూలుగా మనం ఓన్గా మెహందీ డిజైన్ వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకునేటప్పుడు ఏది మైండ్లో వస్తుందో అదే మనం వేస్తామండి. మనం కాపీ చేసేది కాదు కదండి, అందుకే ఇలా వచ్చింది డిజైన్. నెక్స్ట్ ఇక్కడ కపుల్ డిజైన్ బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా బోల్ లీఫ్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ పామ్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ కూడా నేను అలాగే కొంచెం పెద్దగా ప్యాటర్న్ అయితే క్రియేట్ చేశానండి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ క్రియేట్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి బ్యాంగిల్ డిజైన్ కూడా వేసుకోవచ్చండి, బాగా సూట్ అవుతుంది. కానీ నేను ఇలా వేసుకున్నానండి. మధ్యలో చూసారా టియర్ డాట్స్తో నేను హార్ట్ షేప్ క్రియేట్ చేసి ఇలా మధ్యలో చిన్న హార్ట్ షేప్ అయితే ఇచ్చానండి. ఇలా నేను ఇది అప్పటికప్పుడు ఆలోచించుకొని క్రియేట్ చేసిన డిజైన్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దండి. సో దీన్ని షాడో డిజైన్ అనొచ్చు, రిఫ్లెక్టివ్ డిజైన్ అనొచ్చు. ఎందుకంటే ఇది ఫింగర్స్లోనే వేస్తామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ లీవ్స్ ఎలా ఉన్నాయో అలా ఇక్కడ లీవ్స్ వేసాను. ఇక్కడ హార్ట్ షేప్స్ ఎలా ఉన్నాయో కింది సైడ్ కూడా అలానే హార్ట్ షేప్ వేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా, ఇలా అన్నమాట. మిర్రర్ డిజైన్ అని కూడా అంటారు దీన్ని. సో నేను ఇక్కడ పామ్ సైడ్ అయితే అండి బొటన వేలుకి ఇదే డిజైన్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాను ప్యాటర్న్ అయితే. సో డిజైన్ రెడీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మొత్తం ఫస్ట్ నుంచి లుక్ చూసేయండి మీరు. నా డిజైన్స్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారు కదండి నా డిజైన్. సో ఇది పండితే ఎలా ఉంటుందో నేను పక్కన చిన్న పిక్చర్లో మీకు పిక్చర్ అయితే పెట్టాను,
చూసేయండి.